కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రచారంలో భాగంగా నాగేశ్వరరావు కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కందుకూరులో టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితుంది. గ్రామాలకు వెళ్తున్న ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇద్దరు నేతలు కూడా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది, ఎలా చూస్తారు ఎన్నికల ప్రచారాన్ని? ఇక్కడ చూస్తుంటే మనం తెలుగుదేశం గెలిచినట్టే అనిపిస్తుంది. మనం టీవీలో చూస్తున్నాం నంబర్స్. ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లో చూస్తుంటే మన కళ్ళ ముందే కనపడుతుంది సైకిల్కి ఎంత గాలి ఉందని. అందుకని ఇప్పుడు పోయిన మేము ఒక బీసీ కాలనీ రాజుపాలెం పోయాం, ఇప్పుడు లోపాడు వచ్చాం. అనూహ్య స్పందన, మనం చెప్పాల్సిన అవసరమే లేదు, అట్లుంది ఇక్కడ సైకిల్ గుర్తుకి. మీరు చెప్పండి సార్, అంటే నడియన్లో కూడా ఇంతటి టెంపరేచర్లో కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ఇది ఒక విజయోత్సవ సభలాగే ర్యాలీలాగే నిర్వహిస్తూ ఉన్నారు, ఎలా చూస్తారు? ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు మండలం అంటేనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. గత మధ్యలో చిన్న చిన్న డిస్టర్బ్ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో పూర్వ వైభవం. అన్ని మా సొంత మండలం కంటే కూడా ఎక్కువగా మెజార్టీ వచ్చే మండలం రేపు ఈ మండలం. అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా ఉంది. క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత నడి ఎండలో 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా చూస్తూ ఉన్నారు. మహిళలు కానీ సోదరులు యువకులు కానీ ఎంత ఉత్సాహం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామని ఎదురు చూస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కందుకూరు నియోజకవర్గ ప్రజలు. తప్పనిసరిగా కందుకూరు నియోజకవర్గం భారీ మెజార్టీతో సైకిల్ గుర్తు గెలుస్తుందని, సైకిల్ని జెండా ఎగరేస్తామని చెప్పి ఘంటాపదంగా చెబుతా ఉన్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చంద్రబాబు అనేక ప్రకటనలు చేశారు. అవన్నీ కూడా గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఏషియన్ పల్ప్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతర ఏదైతే ఇక్కడ మామిడి తోటలకు సంబంధించి ఇక్కడే మ్యాంగో జ్యూస్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలన్నింటిని కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాబోయే కాలంలో ఎటువంటి హామీలు ఇస్తున్నారు? రాబోయే కాలంలో కందుకూరు నియోజకవర్గం ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతుంది. లోకేష్ బాబు, మా యువ నాయకుడు లోకేష్ బాబు మా అందరికీ కూడా ప్రామిస్ చేశాడు. రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలు, చిన్నతర మధ్యతర భారీ తర పరిశ్రమలు ఈ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో యువతకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా తీసుకుంటుంది. ఈ నమ్ముతా ఉన్నారు. అయితే ఏషియన్ పల్స్ ఆ రోజు పల్ప్ ఫ్యాక్టరీ 25,000 కోట్ల పెట్టుబడితో వచ్చింది. మళ్ళా తిరిగి దాన్ని మళ్ళా రీఓపెన్ అయ్యేదానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుంది. అలాగే రామాయపట్నం పోర్టు కూడా ఆ ప్రాంతం మొత్తం రేపు ఇండస్ట్రీలు అవ్వబోతా ఉందని చెప్పి లోకేష్ బాబు గారు మాకు కమిట్మెంట్ ఇచ్చాడు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉలవపాడు మండలానికి, గుడ్లూరు మండలానికి మంచి రోజులు రాబోతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాం. ప్రధానంగా చూస్తే ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల నుంచి కూడా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడమే తమ లక్ష్యం అని చెప్పని ఇంటూరు నాగేశ్వరరావు చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ 5 ఏళ్ల అరాచక పాలన అంతమొందిస్తామని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు గ్రామం.